హలో అండి. అందరికీ నమస్కారం. ఐయామ్ ఆయిషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్‌లో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మన వ్లాగ్‌ని స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ చేశామండి. మా పిల్లలిద్దరికీ ఆల్రెడీ నేను టిఫిన్ తినిపిచ్చేసానండి. ఇది నాకు, మా ఆయనకి ప్లేట్‌లోకి వేసుకుంటున్నానండి. వేడి వేడి ఇడ్లీ. ఇడ్లీలోకి పల్లి చట్నీ అండ్ కారం అండి. ఇడ్లీ కారం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక చట్నీనైతే ఒక్కొక్కసారి మేము పోపేసుకోకుండానే అలానే తినేస్తామండి. వేడి వేడి ఇడ్లీ, పల్లీ చట్నీ, ఇడ్లీ కారప్పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా దీంట్లోకి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి నాకు అంత ఇష్టం అనిపిచ్చదండి ఇలా పైకి వేసుకొని తినడం. అందుకని నేను వేసుకోలేదు. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మేమిద్దరం ఇలా తినేసామండి. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మా పిల్లలకి ఇద్దరికీ గోరింటాకు పెడుతున్నానండి. ఆకుని నూరి పెడుతున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే గోరింటాకు చెట్టు ఉందండి. చాలా పెద్దది ఉంది. సో, మా అమ్మాయి అయితే గోరింటాకు పెట్టుకుంటాను అని చెప్పి అంటే, ఇంకా అదే పనిగా నూరి పెడుతున్నాను. ఇలా పెట్టానో లేదో ఒక 10 మినిట్స్‌కే మళ్ళీ కడిగేసుకున్నారండి. పెట్టడానికి పట్టిన టైం కంటే వాళ్ళు కడగడానికి పట్టిన టైమే తొందరగా అయిపోయిందండి. మా పెద్దమ్మాయికి మెహందీ పెడుతుంటే, మా చిన్నమ్మాయి కూడా పెట్టు, పెట్టు అని చెప్పి తను కూడా పెట్టించుకుందండి. కానీ మా పెద్దమ్మాయి కంటే ముందు మా చిన్నమ్మాయి చేతులు కడిగేసుకుంది. ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఒక 10 మినిట్స్ వరకు మరీ కష్టపడి పెట్టుకుందండి. ఆ 10 మినిట్స్‌కే కొంచెం లైట్‌గా పండింది. మా పెద్దమ్మాయికి చేతులకి పెట్టి మళ్ళీ కాలికి కూడా పెడుతున్నాను. ఇంకా మా చిన్నమ్మాయి కూడా నాకు కూడా పెట్టండి అని చెప్పి అంటుంది. కానీ పెట్టించుకోలేదండి. జస్ట్ కొంచెం తడి తగలగానే వద్దు, వద్దు అని చెప్పి ఓన్లీ చేతులకే పెట్టుకుందండి. ఇద్దరికీ మెహందీ పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టమండి. కోన్ అయితే చాలా ఫాస్ట్‌గా పండిపోతుంది. ఒక 10 మినిట్స్‌కి బాగా డార్క్‌గా వస్తుంది. కరాచీ మెహందీ అలాంటివి పెడితే. ఇంకా ఆకు కదండీ కొంచెం టైం పడతది. కానీ అంత టైం వరకు వీళ్ళు ఆగలేదు. ఒక 10 మినిట్స్‌కే కడిగేసుకున్నారండి. ఆ 10 మినిట్స్ కూడా చాలా కష్టంగా ఆగి కూర్చున్నారు. ఇంకా నెక్స్ట్ వీళ్ళకి స్నానం చేపిచ్చి, రెడీ చేపిచ్చి మా చిన్నమ్మాయిని పడుకోబెట్టి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసామండి. వేడి వేడి అన్నం, ఫిష్ కర్రీ, పప్పు, కాకరకాయ ఫ్రై, ఇంకా పెరుగు అండి. ఇంకా కాకరకాయలోని కొంచెం ఎండు రొయ్యలు వేసి కూడా సెపరేట్‌గా చేసుకున్నామండి. అది కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇలా డిఫరెంట్‌గా చాలా వెరైటీస్ వండుతామండి. మా ఇంట్లో అయితే నేను పిల్లల్ని పట్టుకొని ఇన్ని వెరైటీస్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి నేను ఇన్ని వెరైటీస్ అయితే చేయనండి. జస్ట్ ఒక కర్రీ, ఒక ఫ్రై చేస్తాను. ఇంకా రైస్ చేస్తానండి. మా చిన్నమ్మాయికి స్వీట్ అంటే చాలా ఇష్టమండి. అందుకని గులాబ్ జామున్ కూడా చేశాము. ఇది బెల్లంతో చేశామండి. చాలా టేస్టీగా వచ్చాయి.
చక్కెర వేయకుండా బెల్లంతోనే బెల్లం పాకం చేసి ఇలా గులాబ్ జామున్ చేసామండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా చక్కెర కంటే బెల్లం చాలా హెల్తీ కదండీ. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ మేము బయటికెళ్ళామండి. మా పిల్లలకి బట్టలు తీసుకొద్దామని చెప్పి. జనవరి 1 ఇంకా మా పాప బర్త్‌డే కూడా వస్తుంది. అందుకే ఇద్దరికీ బట్టలు కొందామని చెప్పి వెళ్ళామండి. మేము పెద్ద షాప్‌కి వెళ్ళలేదండి. చిన్న షాప్‌కే వెళ్ళి కొన్నాము. ఇద్దరికీ కొన్నాము. చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా వచ్చేటప్పుడు ఈవినింగ్ కదండీ! అందుకని వంకాయ బజ్జీ, బీరకాయ బజ్జీ తీసుకొచ్చామండి. ఇక్కడ ఈ ఊర్లో చాలా ఫేమస్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను కూడా ఇక్కడికొచ్చినప్పుడు ఖచ్చితంగా తింటానండి. మా ఆయన తీసుకొస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. వంకాయ బజ్జీ, బీరకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ వంకాయ బజ్జీలో ఇలా వంకాయ బజ్జీ వేసి దానిపైన ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మకాయ పిండి ఇస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చట్నీ కూడా ఇస్తారండి. ఆ చట్నీని కలుపుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇవి మా పిల్లలు తినరండి. అంటే ఇవి కారం ఉండవు కానీ వాళ్ళకి ఎందుకో ఇవి నచ్చవండి. అందుకని తినరు. ఇంకా చిన్న పిల్లలు కదండీ! మనం ఎక్కువ ఫోర్స్ చేసి కూడా తినిపించలేము. నార్మల్‌గా కూడా ఆలు బజ్జీ, మిరపకాయ బజ్జీ కూడా తినరండి మా పిల్లలు. అందుకని మా కోసం మాత్రమే తీసుకొచ్చామండి ఇవి. ఇంకా అందరం ఒక్కొక్కటి తిన్నాము. చాలా టేస్టీగా అనిపించిందండి. ఇక్కడ కొన్ని ఫుడ్స్ చాలా ఫేమస్ అండి. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా జీడిపప్పు సమోసా కూడా అమ్ముతారండి. చాలా బాగుంటుంది. సమోసా లోపల జీడిపప్పులు వేసి పాకంలో ముంచి తింటుంటే చాలా క్రంచీగా, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి తెచ్చినప్పుడు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చూసారు కదండీ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ మీకెలా అనిపిచ్చింది? మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో తెలియజేయండి. మీ సలహాలు, సూచనలు నాకు కామెంట్‌లో తెలియజేయండి. మరొక వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బై.